మానేయడం కేవలం వివాహం కారణమా లేక మానేయాలని మానేశారు అప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వకపోతే అలాగా డిలే అవుతూనే ఉంటుంది. తర్వాత సెటిల్ అవ్వకుండా ఉంటే మంచిది కదా ఆర్టిస్టులకి, నా ఉద్దేశంలో. అంతే కదా, ఏమి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మనకే తెలీదు. అసలు తొలినాళ్లలో ఆ రోజుల్లో అమ్మాయిలని నటనకి, సినిమా పరిశ్రమకి పరిచయం చేయడం కొంచెం అందరు జంకేవారు కదా. మీ ఇంట్లో ప్రోత్సాహం ఉండేదా? అంటే అక్కగారు ఉన్నారు, అఫ్ కోర్స్ జానక్ గారు ఉన్నారు, 1 year ముందర ఉన్నారు ఆల్రెడీ. అవును. నేను అంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, కానీ నేను మా ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా గెలుచుకురావచ్చని మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో అది మనలో ఉంది, అంతే కదా. మా రిలేషన్స్ అందరూ కొంచెం అపోజ్ చేశారు చాలా. ఏమిటి వెంకోజీరావు గారు పిల్లల్ని సినిమాల్లో చేర్పించేశారు అన్నారు. కానీ ఆంధ్రాలో సినిమాలు అవి చూశాక మా పిల్లల్ని కూడా చేర్చుకుంటారా అని అడిగేవాళ్ళు. ఆల్రెడీ పుకార్లు, షికార్లు అన్నీ చూసేశాక ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా, కంపానియన్గా ఏ విధంగా ఉండింది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా, అవన్నీ నేర్పారు. చాలా అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయా? ఉండే మామీ జనరల్గానే. అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు, బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అందుకని లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు, వాళ్ళు వేరే టైప్ ఆఫ్. అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను. మీ అమ్మాయి? మా అమ్మాయి సినిమాలన్నీ ఇష్టం లేదు, చదువుకుంది బాగానే మౌన్ కార్మిల్ వాటిలో. ఇప్పుడు MTR హోటల్స్ తెలుసా, వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కొడుకున్నాడు, ఇంత 5 years అయిపోయింది. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు, మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే చాలా ఫస్ట్. డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియం, వాగ్దానంలో నా కంటి పాపలో నిలిచిపోరా, చాలా ఇష్టం. గుడిగంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి, దూరాన నీలి మేఘాలు అనే పాట. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం పాపులర్ సాంగ్. పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ అది. డాన్సులు ఉండేవా అప్పట్లో? సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా ఎక్కువ. తర్వాత తరంలో స్టెప్లు వచ్చాయి. అప్పుడు అంతకు ముందంతా సిగ్గుపడ్డం, తిప్పడం, ఎక్స్ప్రెషన్స్ ఇవే. భలే పాటలు అవి. ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు, అది నువ్వంటే నాకెందుకు అంత ఇది ఇంత ఇది. ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది అందులో చాలా.